ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎస్, సో ఏంటి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మహాశివరాత్రి కదా. అంటే ఇవాళ మహాశివరాత్రి రోజున హ్యాపీగా మార్నింగే లేచి నీలకంఠుని ఉపవాసం చేస్తూ అలాగే జాగరణ చేస్తూ మనస వాచా కర్మణ అంతా మనం కోటి మొక్కులు మొక్కుకుంటాం కదా. ఎస్, మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో అనే దాని మీద ఇవాళ మనం ఒక 2-3 లైన్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎస్, మీరు నాతో మాట్లాడుకోవాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నాకు కాల్ చేసేయండి, హ్యాపీగా మాట్లాడేసుకుందాం. ఎస్, అంటే మహాశివరాత్రి అంటే బిల్వ వృక్షం అని అంటారు కదా. ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక బోయేవాడి గురించి. అంటే ఈ షూట్ ఎండ్ అయ్యేలోపు అయితే చెప్పేస్తాను, ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేలోపు అయితే నేను చెప్పేస్తాను, ఓకేనా. ఎస్, 9121299962 9121299945కి కాల్ చేసేయండి. ఎస్, మాట్లాడుకుందాం. శివరాత్రి అంటే నార్మల్గా ఒక బోయేవాడు, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక బోయేవాడు తన ఆహారం కోసం అడవిలో వెళ్తూ ఉంటాడు. సో వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు అందరూ కలిసి ఇంకా ఏంటి రాలేదు అంటే ఆ బోయేవాడు వేటాడితే కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆహారం ఉండదట. ఓకే, దాని తర్వాత అప్పుడే వెంటనే చెప్పేసేను, మన కాలర్ తీసుకుంటూ మెల్లమెల్లగా చెప్పుకుంటూ వస్తాను. ఎస్, సో ఆల్ ఇన్ వన్ అనేది మీకు నచ్చిన సెలబ్రిటీస్ కానివ్వండి, లేదంటే మీకు సమ్మర్ టిప్స్ ఏమైనా తెలిసినట్టయితే డెఫినెట్గా నాకు కాల్ చేసేయండి. కింద స్క్రోల్ అవుతుంది కదా 9121299962 9121299945కి హ్యాపీగా కాల్ చేసేయచ్చు. ఎస్, మనం ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. అది ఏంటి అంటే ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారంట. ఏంటి ఇంకా రాలేదు అంటే ఈయన ఆ రోజంతా ఏమీ తినకుండా సాయంత్రం అయిపోతుంది, అరే ఇంత చీకట్లో నేను ఎట్లా వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి కింద శివలింగం ఉండి ఆయన చూసుకోడు, ఆ బోయేవాడు ఆయన చూసుకోడు. ఎస్, మన కాలర్ కూడా లైన్లోకి వచ్చారు. హలో హలో నమస్తే అండి. హాయ్. నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? 4-5 సార్లు చేశాను, నేను వాళ్ళు కలిసిందండి. అవునా, ఓకే ఓకే. సో చెప్పండి, ఏంటి శివరాత్రికి ఏం చేస్తున్నారు? దర్శనం చేసుకున్నారా? గుడికి వెళ్తామండి. ఓకే, వెళ్ళారా గుడికి? ఇప్పుడు కోటపుకొండకి వెళ్తాకి చూస్తున్నామండి. అవునా, ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి. విజయవాడ నుంచి. సో చెప్పండి, మీ పేరేంటి? వీరాస్వామి అండి. ఓకే, అంటే ఆల్ ఇన్ వన్లో ఏంటి నాతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు శివరాత్రి గురించి మాట్లాడుతున్నారు కదండి. అవునవును, చెప్పండి ప్లీజ్. అదేనండి, హలో. శివుడు మానవాళుడు అండి. అది శివరాత్రి. ఓకే, అంటే మీరు కొంచెం స్లోగా నైట్ జాగారం చేయాలండి. అదే పొద్దున గుడికి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు కోటప్పకొండకి వెళ్ళాలనుకున్నాం అండి. ఓకే, కోటప్పకొండకి వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, సాయంత్రం 6 గంటలకు వెళ్ళినా అక్కడ బాగుంటదండి అది. అదండి. సో అంటే మీరు ఉపవాస దీక్ష అక్కడే మీరు వదిలేస్తారా? అంటే ఏంటి కోటప్పకొండలో అంటే సాయంత్రం వెళ్తున్నారా మీరు దర్శనానికి? 6ంటికే ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరి 6ంటికల్లా అక్కడ ఉంటామండి. ఓకే ఓకే ఓకే. సో ఇంకేంటంటే చెప్పండి, అంటే ఆల్ ఇన్ వన్లో ఏంటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు శివరాత్రి గురించి వచ్చిందని ఫోన్ చేశానండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దైవభక్తి అండి. దైవ భక్తియా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మన రెండో కాలర్ ఎవరో చూద్దాం. హలో. ఎస్, మేబీ లైన్ కట్ అయినట్టుంది. ఎస్, మనం కంటిన్యూ చేద్దామా మన టాపిక్ని. అయితే ఆ బోయేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆహారం లేదు, పొద్దున్నుంచి ఏం తినలేదు కూడా. అయితే కింద శివలింగాన్ని చూసుకోకుండా బిల్వ వృక్షం చెట్టు ఎక్కేస్తాడు పైకి. అంటే బిల్వ వృక్షం చెట్టెక్కి ఆ రోజు పొద్దున్నుంచి ఏం తినకుండా ఉంటాడు కదా, చాలా నీరసంగా అయిపోతాడు ఆ బోయేవాడు. అనుకుంటూ ఏం చెయ్యాలి,
తినకుండా అయితే నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ బిల్వ వృక్షం అవి ఉంటాయి కదా ఆకులు, అవి ఒక్కొక్కటి తీసుకొని ఆ శివలింగం మీద వేస్తూ ఉంటాడు. ఎస్, అంటే ఎందుకు వేస్తూ ఉంటాడు అంటే దీని గురించి కంటిన్యూ చేసేద్దాం. కాలర్ని తీసుకుందాం. హలో 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 అండి, హాయ్. చెప్పండి మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా పేరు ప్రసాద్ అండి, కాకినాడ నుంచి. ప్రసాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ అండి. కాకినాడ నుంచి. సో ముందుగా మీకు మహాశివరాత్రి అండి, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్స్ అండి, సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏంటి ఇవాళ ఉపవాసం ఉన్నారా? ఉపవాసం లేమండి, కాకపోతే జాగరం అయితే ఉంటామండి. జాగారం చేస్తారు. సో ఓకే, చెప్పండి, ఆల్ ఇన్ వన్లో ఏంటి, ఏం షేర్ చేసుకుంటారు నాతో? మేడం, ఇది మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది మేడం, ఐ అప్రిషియేట్. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా కాకుండా మహాశివరాత్రి విశిష్టత ఎవరినన్నా తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది మేడం. ఓకేనండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండి ప్రసాద్ గారు. ఎందుకంటే మనకి లేని పబ్లిసిటీ మేడం. పబ్లిసిటీ లేదు కనుక మనకి పబ్లిసిటీ మనమే చేసుకుంటే ఇటువంటి పర్వదినం అయినా కూడా ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఈ విశిష్టత ఏంటి, దేని వల్ల చేస్తున్నాము అన్నది ఇప్పుడున్న తరానికి ఎవరికి తెలియదు మేడం సరిగ్గా. అవునవును, ఓకే అది చెప్తే చాలా బాగుంటుంది మేడం, అదొక్కటే. ఓకేనండి, తప్పకుండా అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ ప్రసాద్ గారు. తప్పకుండా మేము ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో 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 అండి, హాయ్. హాయ్. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరేంటి? పవన్ కళ్యాణ్ అండి. ఏంటండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తప్పండి. అచ్చా, ఓకే. ఆహా, ఓకే. మీకు ముందుగా హ్యాపీ శివరాత్రి అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే చెప్పండి, ఆల్ ఇన్ వన్లో ఏంటి ఇవాళ నాతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? మహాశివరాత్రి గురించి మీరు ఒక 2 లైన్స్లో చెప్పండి. మహాశివరాత్రి అంటే అసలు చూడాల్సిందే రాత్రి అని కళ్యాణం చూడాలి శివుడిది. యాక్చువల్ గా అసలు అయితే ఒక మూలలో ఉంటే బాగుండదు అనుకో, ఎందుకంటే అది 140 సంవత్సరాలు వచ్చింది కదా. ఈ డే అనేది చాలా మందికి ఇంపార్టెంట్ డే అని అడిగితే రికార్డ్స్ లో ఉండిపోతుంది ఈ ఇయర్ అంటే ఈ డే. ఓకే, సో ఏంటి మీరు ఉపవాసం ఉంటున్నారా? ఫాస్టింగ్ ఉంటున్నానండి. ఓకే ఓకేనండి. యాక్చువల్ అయితే నేను హనుమంతుడు భక్తుని కూడా నిన్న ఉన్నాను, ఇవాళ ఉన్నా. 2 days పడుతుందండి. ఓకే, మీరు అందుకే ఎనర్జీగా మాట్లాడుతున్నారు, నేను డల్గా మాట్లాడుతున్నాను. ఏంటండి? అందుకే మీరు అంత ఎనర్జీగా మాట్లాడుతున్నారు, నేను డల్గా మాట్లాడుతున్నాను. ఓకేనండి, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో 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 అండి, హాయ్. హాయ్ మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, నేను చాలా బాగున్నాను. ఏంటి మీకు ముందుగా హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మౌనిక మేడం, నేను శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నాను. ఓ వావ్, శ్రీకాకుళం నుంచి. ఓకే ఓకే, చెప్పండి, ఏంటి ఇవాళ ఆల్ ఇన్ వన్లో నాతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, మా అమ్మగానే కాల్ చేశాను. ఒకసారి మేడం మా పాపకి హాయ్ చెప్తారా? ఎవరికి? మా పాపకి. మీ పాపకా? మీ పాప పేరేంటి? చందనశ్రీ. సారీ, చందనశ్రీ. చందనశ్రీ. ఓకే, చందనశ్రీకి హాయ్. చెప్పండి, ఏంటి శివరాత్రి స్పెషల్స్ ఏంటి? ఉపవాసం ఉన్నారా? లేదు మేడం, లేదు. టెంపుల్కి వెళ్ళి వచ్చాం, తినేసాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మన నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో అండి. హలో అండి, హాయ్. నా పేరు మనోజ్ అండి, నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మనోజ్ గారు ఎక్కడి నుంచి? అల్వాల్ అండి, హైదరాబాద్. అచ్చా, ఓకే. మనోజ్ గారు హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి అండి. థ్యాంక్ యూ అండి. ఏంటి చెప్పండి, ఆల్ ఇన్ వన్లో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? జస్ట్ శివరాత్రి రోజు కదా, సో అందరికి విషెస్ చెప్తామని. ఓకే, ప్లీజ్ చెప్పండి. శివరాత్రి శుభాకాంక్షలు టు ఎవ్రీవన్. సో అందరూ గుడికి వెళ్ళేసి శివుని మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో కోరుకొని అవి నెరవేరాలని చెప్పేసి అందరూ ప్రార్థించండి. సో
ఇదేనండి నా విషయం అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మరి ఏంటి టెంపుల్కి వెళ్ళారా? శివరాత్రి కదా. మార్నింగ్ మేము యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్తాం ఎప్పుడైనా. అచ్చా. ఈవినింగ్ పూజలు చేసుకుంటాము. మార్నింగ్ అంతా ఇంట్లో పూజలు చేసి ఈవినింగ్ గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకుని వస్తాం. ఓకే ఓకే, మీ వాయిస్ కొంచెం నాకు డిస్టర్బెన్స్గా వస్తుంది. ఇప్పుడు వినబడుతుందండి? ఓకేనండి. ఓకే ఓకే మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరికీ మనోజ్ గారి తరపున ఎస్ హ్యాపీ శివరాత్రి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో. హలో అండి, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. బాగున్నారు. ఓకే, ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు నాగేశ్వరరావు అండి. ఓకే నాగేశ్వరరావు గారు, మీరు నాతోనే మాట్లాడుతున్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. చెప్పండి నాగేశ్వరరావు గారు, మీకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నమస్తే. సేమ్ టీవీ. హలో. చెప్పండి చెప్పండి. మా పక్కన రామేశ్వరం అనేది మంచి టెంపుల్ అండి. ఆహా, అవునే. ఏంటండి? ఇప్పుడు మామిడి అని చెప్పాను కదండి. మహాశివరాత్రి, అవునండి, అవునవును. రామేశ్వరం అనేది మంచి టెంపుల్ ఒకటి ఉన్నదండి. రామేశ్వరంది వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. ఓకే ఓకే ఓకే. సో ఏంటి, గుడికి వెళ్ళారా? శివరాత్రి కదా. పొద్దున వెళ్ళి వచ్చేసామండి. పొద్దున్నే వెళ్ళేసి వచ్చారా? మరి మహాశివరాత్రి గురించి మీరు ఏమన్నా మాకు ఒక 2 లైన్లు చెప్పగలరా? శివుడి గురించి చెప్పేది అందరికీ తెలిసిందే కదండి. ఓకే, అందరి గురించి తెలిసిందే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నాగేశ్వరరావు గారు. మన నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో. హలో అండి, హాయ్. హలో. హలో అండి, హాయ్. హలో. హాయ్. హాయ్, మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కొల్లాపురం నుంచి చిన్నబాయి మండలం మేడం. ఓకే, మీ పేరు? నరసింహ. నా పేరు నరసింహ గారు మేడం. సో హ్యాపీ శివరాత్రి అండి. హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ అండి. ఏంటి గుడికి వెళ్ళారా? వెళ్ళాం మేడం. చేతగాలు వేసి బాగా. ఓకే, సో చెప్పండి, ఆల్ ఇన్ వన్ లో షోకి ఇవాళ మీరు నాతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? మేడం సంతోషం. ఇలా మహాశివరాత్రి సందర్భంగా చెప్పండి. వినపడుతుంది మేడం. చాలా కాదు వయసు ఇక్కడ నుంచే చూసి మాట్లాడుతున్నాం మేడం. ఓకే ఓకే. సంతోషం. మహారాష్ట్ర భగవంతుడు చల్లగా అందరిని దీవించాలి మేడం మీ తరఫున. ఓహో, ఓకే ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో. హలో. హలో అండి, హాయ్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం మేడం. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? పరశురామ్ అండి. ఏంటండి? పరశురామ్. అచ్చా, పరశురామ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నార్కల్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, మీకు ముందుగా హ్యాపీ శివరాత్రి. మీకు కూడా మేడం. థ్యాంక్ యూ అండి. ఏంటి గుడికి వెళ్ళారా? వెళ్ళాం మేడం. ఓకే, ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు. ఏంటి నాతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? హలో. పరశురామ్ గారు చెప్పండి, ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? హలో. చెప్పండి పరశురామ్ గారు, వినిపిస్తుందా? ఓకేనండి, మేబీ లైన్ కట్ అయినట్టుంది. ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో. ఎస్, లైన్ కట్ అయినట్టుంది. అవును, ఇందాక మనం ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. ఎస్, నేను మళ్ళీ చెప్తాను. అయితే తను ఆ రోజంతా ఆహారం లేకపోతే ఆ చెట్టు బిల్వ వృక్షం మీద కూర్చొని తను ఒక్కొక్క బిల్వ పత్రాన్ని ఆ లింగం మీద, అంటే తనకే తెలియకుండా ఆ లింగం మీద ఒక్కొక్క ఆకు వేస్తూ ఉంటాడంట. ఏమీ తినలేదు, నిద్ర కూడా పట్టలేదు. అంటే ఒకరోజు తనకి ఒకరోజు చనిపోతాడు. ఆ బోయేవాడు చనిపోతాడు. ఎస్, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు కాలర్ తీసుకుందాం. హలో. హలో. హలో అండి, హాయ్. హలో. హలో అండి, టీవీ చూడొద్దు, మాట్లాడండి, లైన్ కలిసింది.
హాయ్. హాయ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? హైదరాబాద్ లలిత. హైదరాబాద్ నుంచి. మీ పేరేంటి? లలిత. ఓకే ఓకే, చెప్పండి. మీకు ముందుగా హ్యాపీ శివరాత్రి. ఏంటి శివరాత్రి స్పెషల్స్ ఏంటి? గుడికి వెళ్ళారా? ఏం లేదు స్పెషల్స్ ఏం లేదు మేడం. స్పెషల్స్ ఏం లేదా? ఓకే, ఆల్ ఇన్ వన్ షోకి కాల్ చేశారు. చెప్పండి, నాతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏంటి మేడం? నాతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం. ఏం లేదు. సో కాల్ కలిసింది, ఆ ఇదిలో ఉన్నారు. టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా మీకు తెలిసిన సెలబ్రిటీస్ గురించి కానీ, లేకపోతే సమ్మర్ టిప్స్ కానీ ఏదైనా చెప్పొచ్చు. బ్యూటీ టిప్స్ కానీ ఓకే చెప్పండి. ప్రస్తుతానికి ఎంజాయ్మెంట్ కోసం చేసినాం మేడం. ఏంటండి? ఎంజాయ్మెంట్ కోసం చేసినాం అన్నమాట. అలా అనకూడదు. ఓకేనండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో అయితే తనకి ఆ బోయేవాడు చెప్పాక మనం అక్కడ ఆపేసుకున్నాం కదా. అంటే ఆ బోయేవాడికి ఒకరోజు చనిపోతాడు. అయితే దాని తర్వాత తనకి ఏంటి, డైరెక్ట్గా అంటే వైకుంఠ ద్వారమే తనకి లభిస్తుంది. ఎందుకు అని చెప్పేసి ఆ బోయేవాడు శివుడిని అడుగుతాడంట. ఏంటి అంటే, నేను బతుకున్నప్పుడు నేను నీకు అసలు పూజలు చేయలేదు, ఏం చేయలేదు, మరి ఏంటి నాకు ఇలాంటి ఇది చేసావని చెప్పి. ఎస్, మన నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, హాయ్ అండి. మేడం యాడ్ వస్తుంది మేడం. మరి హాయ్ అండి. ఒక్క నిమిషం, మీ పేరేంటి? హలో మేడం, నా పేరు గోపి మేడం. గోపి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ బాపట్ల మేడం. ఓకే ఓకే, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏంటి ఆల్ ఇన్ వన్ షోకి కాల్ చేశారు? చెప్పండి, నాతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? చేస్తే మేడం, ప్రైమ్ లైన్ ఛానల్ ఎక్కువగా చూస్తూ ఉంటాం మేడం. చూస్తూ ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ప్రోగ్రామ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మేడం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మనమైతే బోయేవాడి దగ్గర ఆపేసాం కదా. అయితే ఆ బోయేవాడు శివుడితోటి అంటారంట, నేను బతుకున్నప్పుడు నీకు పూజలే చేయలేదు కదా, మరి కైలాసానికి మరి నువ్వు నన్ను రప్పించుకున్నావేంటి అంటే, అప్పుడు శివుడు అంటారంట, ఏమని, అరే పిచ్చి, నీకు తెలియకుండానే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినకుండా నా కోసం ఉపవాసం చేస్తూ, అలాగే నిద్రపోకుండా బిల్వపత్రంతో నాకు ఒక్కొక్క ఆకుతోటి నాకు అభిషేకం చేసావు కదా, దానికి అనుగ్రహించి నీకు వైకుంఠ ద్వారం ఇప్పించానని చెప్పేసి శివుడు బోయేవాడితోటి అంటాడనమాట. సో చూసారు కదా, అంటే మనకి తెలియకుండానే కొన్నిసార్లు మనం అలా మంచి పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. ఎస్, సో ఇవాళ మహాశివరాత్రి, అందరి ఇళ్ళల్లో ఉపవాసాలు అలాగే జాగరణ ఖచ్చితంగా అయితే చేస్తారు. కొంతమంది కూడా చేయరు. బట్ అంటే మనసులో దైవభక్తిని తలుసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ హ్యాపీగా అలా వెళ్ళిపోవడమే. ఎస్, మీకు మహాశివరాత్రి గురించి అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎస్, నాతోటి షేర్ చేసుకోవాలనుకుంటే 9121239962కి కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి, హ్యాపీగా మాట్లాడేసుకుందాం. ఎస్, మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, హాయ్ అండి. హాయ్ మేడం, నమస్కారం. హాయ్ అండి, నమస్తే. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాయుడుపేట మేడం. నాయుడుపేట. నాయుడుపేట మేడం. ఓకే, మీ పేరేంటి? మా పేరు శివ మేడం. శివ గారు, సో ముందుగా మీకు హ్యాపీ శివరాత్రి అండి. హలో మేడం. హలో శివ గారు, మేడం మీరు టీవీ చూడద్దు, నాకు లైన్ కలిసింది, నాతో మాట్లాడండి. చెప్పండి మేడం. చెప్పండి శివ గారు, ఏంటి టెంపుల్కి వెళ్ళారా? శివరాత్రి కదా. వెళ్ళే మేడం, పక్కన కాళహస్తి దగ్గర. ఓకే, ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు. ఏంటి నాతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? శివరాత్రికి మంచి సాంగ్ ఏంటి మేడం? శివరాత్రి గురించి సాంగ్ వేయాలా? అవును మేడం. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా ప్లే చేస్తాము. షో ఏలోపు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
ఎస్, మహాశివరాత్రి గురించి అయితే అంటే ఎక్కడెక్కడ అయితే ఇప్పుడు రామేశ్వరంలో చూసుకున్న, అమరావతిలో చూసుకున్న, మెయిన్ కీసరగుట్టలో చూసుకున్నా కూడా అంటే మార్నింగ్ నుంచి అంటే అన్ని డేస్ ఒకలాగా ఉంటే, అంటే నాకు తెలిసినంత వరకు అయితే శివరాత్రి అంటే శివుడు పార్వతి వాళ్ళ కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా, లింగోద్భావం కూడా చేస్తుంటారు. సో దానికి పర్టికులర్గా టైం అనేది కూడా ఉంటుంది కాబట్టి సో దాన్ని అన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ సో అలా ఎంజాయ్ చేస్తూ జాగరణ అంతా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఉంటారు. ఎస్, మన నెక్స్ట్ కాల్ ఎవరు చూసేద్దాం. హలో హలో, హాయ్ అమ్మా. హాయ్ అండి, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మీ పేరేంటి? థ్యాంక్ యూ అమ్మా. నా పేరు మల్లేశ్వరి అమ్మ. ఏంటండి? మల్లేశ్వరి. మల్లేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వల్లపూడి అమ్మ. ఓకే ఓకే, ఏంటి టెంపుల్కి వెళ్ళారా? వెళ్తాము, ఈవినింగ్ వెళ్తాం. అంటే వాళ్ళు స్నానం చేసి వచ్చాం, మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాం. ఓకే, ఆల్ ఇన్ వన్ షోకి కాల్ చేశారు. ఏంటి నాతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? చూస్తూ టైం బాగా చూస్తుంటాం, ఇవాళ చేసాను అనమాట. ఏంటంటే ప్రోగ్రామ్ అని చేద్దామని. ఓకే, మన ప్రేక్షకులు అందరూ ప్రైమ్ వాళ్ళందరికీ మన శివరాత్రి శుభాకాంక్షలు చేయాలి. బాగా చూస్తామమ్మా మేము, బాగా న్యూస్ అది బాగా చెప్తారు, బాగా చూస్తుంటాం, చాలా బాగా చూస్తాం. ఓకే, అంటే మీరు శివరాత్రి రోజు అంటే రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ ఏంటి మీ ఇంటి సైడ్? అన్నీ ఉన్నాయమ్మా మా దగ్గర. మా ఇంటి దగ్గర శివాలయం ఉంది, రామాలయం ఉంది, సాయిబాబా గుడి ఉంది. వీళ్ళని బట్టి గురువారం అయితే బాబా గుడికి వెళ్తుంటాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అన్ని దగ్గరే ఉన్నాయి. ఓకే ఓకే, సో చెప్పండి శివరాత్రి గురించి ఒక 2-3 లైన్లు చెప్తారా? శివరాత్రి గురించి మనం చేస్తాం కదా, ఉపవాసం ఉండి నేను ఫాస్టింగ్ ఉన్నాను ఇవాళ. జాగారం చేస్తాను, జాగారం అని చేయలేం కానీ 12 దాకా ఉందాం అనుకుంటున్నాను. 12 దాకా ఉంటారు అంటే గుడికి వెళ్తారా సాయంత్రం? సాయంకాలం వెళ్తాము. ఓకేనండి. ఈవినింగ్ అలానే నేను ఇంకోతో అంతసేపు ఉన్నాం కానీ వెళ్ళి దర్శనం చేసుకుని తగ్గేసి కూర్చుని వస్తాం. కళ్యాణం అది చేసుకుంటారు కదా, కళ్యాణం చేస్తారు, వెళ్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అంటే మన మహాశివరాత్రి అంటే శివుడు తాండవం చేస్తూ ఉంటే ఆయనని శాంతిపరిచి తన మ్యారేజ్ అయితే తన పెళ్లి వివాహం అయితే పార్వతీదేవితోటి అయితే జరిగిందని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఎస్, అంటే ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే అసలు ఏ జనరేషన్ ఏంటి, శివరాత్రి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా ఉపవాసం ఉంటూ ఫ్యామిలీతోటి కలిసి ఫ్రెండ్స్ తోటి కలిసి దగ్గర ఉన్న గుడికి వెళ్తూ జాగరణ చేస్తూ ఉంటారు. ఎస్, మరొక్కసారి ప్రైమ్9 ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎస్, ఆల్ ఇన్ వన్ షో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. Until then, take care. This is Sindhu signing off. Bye bye.